మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఊరమిరపకాయల తాచలు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చుక్క మజ్జిగ లేకుండా ఈజీగా ఊరమిరపకాయలని తయారు చేసుకోవచ్చు. ఇవి హాఫ్ కేజీ పచ్చిమిర్చి ఇలా తెల్లగా లావుగుండే పచ్చిమిర్చి అయితే గనక కారం తక్కువ ఉంటుంది కాబట్టి మజ్జిగ లేకపోయినా సరే కారం అనేది తక్కువ ఉంటది. ఊరమిరపకాయలుగా తయారు చేసుకోవడానికి బావుంటుంది. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన ఏసుకొని తడి మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత పచ్చిమిర్చిని నిలువుగా ఇలా 2గా చీల్చుకోవాలి. మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా చాలా ఈజీగా మజ్జిగ మిరపకాయలని తయారు చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి మొత్తాన్ని ఇలా 2 బద్దలాగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అర కేజీ పచ్చిమిర్చి నూనెకి మిక్సీ జార్‌లోనికి 2 టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లోనికి మరో 2 టేబుల్ స్పూన్ ఉప్పేసుకొని వీలంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏసుకొని, తర్వాత ఈ పచ్చిమిర్చిలోనికి మనం మిక్సీ పెట్టుకున్న వాము, ఉప్పు ఉంది కదా! అది కూడా ఏసుకొని, ఈ పచ్చిమిర్చి ముక్కలకి పట్టేట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో మజ్జిగ వేయం కాబట్టి నిమ్మరసం అనేది ఏసుకోవాలి. ఇవన్నీ పచ్చిమిర్చి పట్టేట్టు కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలానే వదిలేయాలి. ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ లోన ఉప్పు అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఒకరోజు మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చిని పొద్దున్న, సాయంత్రం గరిటెతో ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి. మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఊరమిరపకాయలను తయారు చేసుకోవచ్చు. అదే మజ్జిగలో ఊరబెడితే గనుక కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్‌గా తక్కువ టైంలో ఊరమిరపకాయలని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఒక రోజు తర్వాత చూపిస్తున్నాను. ఒకసారి కలుపుకొని తర్వాత కవర్ పైన గానీ, ఏదైనా కాటన్ క్లాత్ పైన గానీ ఏసుకొని పచ్చిమిర్చిని ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు పచ్చిమిర్చిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత నూనెలో ఏసుకొని ఫ్రై చేసుకోవడమే. నూనె అనేది పూర్తిగా వేడైన తర్వాత మనం వేసుకున్న మిరపకాయలను వేసుకొని రంగొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా తక్కువ టైంలో మజ్జిగతో పని లేకుండా ఊరమిరపకాయలను తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.